లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ గోనె ప్రకాశ్రావు, శాసనసభ మాజీ సభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్, విశ్లేషక హోదాలో ఆహ్వానించడం జరిగింది వారిని. ఇక శ్రీ నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ రాకేష్ గారు టీఆర్ఎస్ నేత, శ్రీ కె మహేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రామకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోశాధికారి, ఫైనాన్స్ కమిటీ చైర్మన్, ఢిల్లీ నుంచి మనకి అందుబాటులోకి వస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ను ప్రకటించింది. 50% ఇప్పుడు స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50% కేంద్రానికి పన్ను, మరో 20% కేంద్రం వద్దే 4 ఏళ్ల పాటు లాకిన్ పీరియడ్, 10% మాత్రమే ఇస్తారని, లేకుంటే 85% పన్ను వసూలు చేస్తారనేది ఒక స్కీమ్ అయితే, ఈ స్కీము మరీ హార్ష్గా ఉందా లేక ప్రజలకు ఉపయోగమేనా? జనరల్గా భారతదేశంలో ఎలాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చే కొద్దీ అవినీతి కూడా పెరుగుతుందని అంటారు. అదొక యాంగిల్ అయితే, మరోవైపు కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ గారు చాలా గట్టి మద్దతు ఇస్తూ మోడీ గారికి, అయితే అదే సమయంలో అనేక సంక్షోభాల గురించి ప్రస్తావించారు. కేవలం హైదరాబాద్లోనే ఒక్క రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలోనే 10 లక్షల మందికి గత వారం రోజులుగా ఉపాధి కోల్పోయిందని అంటున్నారు. ఇంకోవైపు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అసలు బ్యాంకర్లు విఫలం చెందారంటున్నారు. మరి బ్యాంకర్లు విఫలం చెందినట్లా, రిజర్వ్ బ్యాంక్ విఫలం చెందినట్లా, కేంద్రం విఫలం చెందినట్లా? ఈ పరిణామాలపై ముందుగా గోనె ప్రకాశ్రావు గారు విశ్లేషిస్తారు. సార్, ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న నైట్లో డిక్లేర్ చేశారో 50% అనేది, ఇది డెఫినెట్లీ ఏదైతే ఉందో మళ్ళీ కొంత బ్లాక్ మనీ, దాన్ని అకౌంట్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని కానీ సోర్స్ అడగమని కూడా చెప్పారు. 25% ఏమో ఇమ్మీడియట్ క్యాష్, 25% ఏమో 4 years ఫర్ డిపాజిట్. ఈ డిపాజిట్ వచ్చిన డబ్బుని ఏదైతుందో పేద వర్గాలకు ఏదైతుందో చేస్తున్నాడు ఒక మంచి నిర్ణయం. ఇక క్యాష్లెస్ అనేది ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ, ఇక్కడ కేసీఆర్ గారు అని చెప్పేది అదంతా పాసిబుల్ కాదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అంటే ఇంతకుముందు ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, అక్కడ ఆంధ్ర అనుకోండి, బస్సులు పోలేని పరిస్థితి. కొన్ని తండాలకు ఏదైతే ఉన్నదో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కాదు, వాళ్ళు నడిచి మైళ్ళ తరబడి నడవడం గుర్తున్నది. ఎన్నికల ముందు కేసీఆర్ గారు చెప్పారు, లంబాడి తండాలకు ఏదైతే ఉందో చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పారు. అవసరమైతే హెలికాప్టర్ మీద వాళ్ళకి ఏదైతుందో కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ మీద మందులు కూడా సప్లై చేస్తామని చెప్పారు. అక్కడ బ్యాంకులు లేకుండా ఈ లావాదేవీ ఏదైతే ఉందో 500 వరకే, 500 లోపల నగదు మార్పు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పటికి కూడా సింగపూర్ ఏదైతుందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంతో ఉంది. అలాగే యుఎస్లో కొన్ని హోటల్స్లో కానీ, కొన్ని రెస్టారెంట్లో, కొన్ని ఇండియన్ గ్రాసరీస్లో ఓన్లీ క్యాష్ పేమెంట్ అంటారు. అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏదైతుందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి. అక్కడ ఉండే ఏదైతుందో కూలి వానికి చెక్ ఇచ్చేది ఉంటే ఒక స్టోర్కి పోయి వాడు ఏదైతుందో ఇమీడియట్ వానికి కావాలా, వానికి బ్యాంక్ అకౌంట్ ఉండదు. వాడు ఏం చేస్తాడు, ఆ చెక్ ఇచ్చేసి 100 పైన డాలర్లు ఉంటే ఏదైతుందో 2 తీసుకుంటారు, 100 లోపల ఉంటే $1 తీసుకుంటారు. అక్కడ దక్కనే వాడు బీరు, తర్వాత ఇంతంతో రైస్, ఇంత గ్రాసరీ ఏదో తీసుకొని వెళ్తాడు. సో ఇది సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అవినీతి నిరోధిస్తాము, అవినీతి రహిత అనేది ఏదైతే చెప్తున్నారో ఇది చాలా శోచనీయము. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పోవాలని జయప్రకాష్ నారాయణ గారు చాలా కాలం కింద అనుకున్న 97, 98లో పెద్ద ఒక లీడింగ్ తెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ అంటే 98 మిడ్ పార్లమెంట్ తర్వాత ఇన్ ఆంధ్రప్రదేశ్. మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ చూసాము, కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తున్నాం, ప్రతి మీటింగ్ చూస్తున్నాం, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రతి దాంట్లో ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాల్లో పత్రికల్లో కానీ ప్రజలు చెప్పేది కానీ అవినీతి ఏదైతుందో పెరిగింది. అంటే వాళ్ళిద్దరు బాధ్యులని నేను చెప్పడం లేదు, కానీ ఏదైతుందో చాలా విచ్చలవిడిగా అవినీతి పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళిద్దరు బాధ్యులు కాకుండా మీరు నేను బాధ్యులు వాళ్ళిద్దరు బాధ్యులు కాకుండా మరి వాళ్ళే కదా నాయకత్వం వహించే వాళ్ళు బాధ్యులు కావాలి చెప్తా ఉన్నారు. ఏ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా మేము ఒక రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఒక బోర్డు ప్రభుత్వం కానీ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున పెట్టారా, ఏదైనా పోలీస్ స్టేషన్లు పెట్టారా? అవినీతి మాత్రం పెరిగింది. ఈవెన్ అధికారంగా అంటే పదవులు ఉన్న వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పాలక పక్షాలు, ప్రతి దాంట్లో ఏదైతుందో పర్సెంటేజ్ సిస్టమ్ అయింది ఈ రోజు. మరి ఇప్పుడు తగ్గితే మంచిదే కదా. తగ్గడం అనేది ఏదైతుందో చెప్పేంత చేతుల్లో వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దేశంలో నేను అంటే ఆర్టికల్ చూసినప్పుడు కానీ వేరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బ్యాంకులు విఫలమైనవి అని చంద్రబాబు గారు అంటున్నారు. బ్యాంకులు విఫలమైనట్ట, సెంట్రల్ గవర్నమెంట్ విఫలమైనట్ట. అట్లాగే మోడీ 10 లక్షల మందికి ప్రతి రంగంలోనూ ఇన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు, అయినా మనం మద్దతు ఇవ్వాలని కేసీఆర్ గారు అంటున్నారు. ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ విఫలమైంది అనే బదులు ఏదైతుందో మిత్రపక్షం కనుక ఏదైతుందో బ్యాంకర్స్ మీద. నిన్న ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో చంద్రబాబు గారు
మీరు గనక సక్రమంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు బ్యాంకర్స్ మీద ఈ ప్రభుత్వం ఎట్లా చర్య తీసుకుంటది? కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు కదా, స్టేట్ గవర్నమెంట్ బ్యాంకర్స్ ను పిలిచి, కోఆపరేటివ్ బ్యాంకుల్లో అయితే లావాదేవీ లేదు, ఈ బ్యాంకర్లు పిలిచి వాళ్ళని మీకు కఠిన చర్యలు తీసుకుంటాను ఏదైతుందో వార్నింగ్ ఇస్తా ఉంటే ఇది ఎక్కడికి పోతుంది? ఏ పద్ధతిలో? అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఎక్కువ సంవత్సరాలు నాడు, అలాగే పాలక పక్షంలో ఏదైతే 9 సంవత్సరాలు నాడు, ఆ విధంగా బ్యాంకర్లు హెచ్చరించడం ఇది ఎంతవరకు సమంజసము? ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చర్య తీసుకునే ముందేందో అన్ని సర్దుబాట్లు చేయకుంటే ఏదైతుందో, ఈవెన్ కేబినెట్ నిర్ణయం చేయకుంటే ఏదైతుందో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు. అది మోడీ మీద నింద మోపాన్ని ఏదైతుందో బ్యాంకర్స్ నిందించడం నిజంగానే భయపడుతున్నారు కేసీఆర్, చంద్రబాబు? మంచిదే. రాష్ట్రం ఇంట్రెస్ట్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు, అతనేమో అలయన్స్ లో ఉన్నాడు, ఇతనికేమో ఇప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఇచ్చిన హామీలకు అమలు చేయడానికి ఇబ్బంది వస్తుంది. ప్రతి నెల ఏదైతుందో 5,000-6,000 కోట్లు ఏదైతుందో రావడంలో ఏదైతుందో, సంవత్సరానికి ఏదైతుందో దాదాపు 35-40 కోట్ల రెవెన్యూ కోట్ల నష్టం వస్తుంది. అట్లే ఇప్పుడు ఏదైతుందో ఒత్తిడి ఇప్పటి వరకు జరగల. రేపు ఇప్పుడు తను చెప్పిన లెక్కల ప్రకారమే 10 లక్షల కార్మికులు ఒక హైదరాబాద్ సరౌండింగ్ లో యాక్టివిటీలో వాళ్ళకు ఇబ్బంది ఉందని రేపు ఆ లెక్కలన్నీ చేసి చెప్పినప్పుడు ఏదైతుందో ఈ ఒత్తిడి ఏదైతుందో రేపు స్టార్ట్ అవుతుంది. కనుక ఏదైతుందో వాళ్ళు ఆ కేంద్ర ప్రభుత్వం తోటి కొంత వెసులుబాటు ఉండాలి కనుక ఏదైతుందో సాఫ్ట్ కార్నర్ లో ఉండడం తప్పలేదు. రైట్, ఓకే. మాల్యాద్రి గారు ప్రకాశం జిల్లా నుంచి లైన్ ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి, మీ కామెంట్ చెప్పండి. ఈ తాజా పరిణామాల మీద మీరేమంటారు? బ్యాంకుల వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా? కేంద్రం ప్రకటించిన కొత్త స్కీమ్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కేంద్రం ప్రకటించింది ఏం బాగలేదు. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాం సార్, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాము, 2 ఎకరాల పొలం ఉంది, 40 బస్తాలు 80 బస్తాలు పడతాయి. అవి కొంత 20 బస్తాలు ఇంట్లో ఉంచుకొని ఒక 60 బస్తాలు అమ్ముకుంటాము. అవి కొంత డబ్బు వచ్చి ఏం చేస్తామంటే బ్యాంకులు వేసుకుంటే ఏమవుతుందని చెప్పి రూపాయికో, రూపాయిన్నరకు, 2 రూపాయలకు వడ్డీలకు ఇచ్చుకుంటాం సార్. ఇక్కడ లోకల్ గా వడ్డీలకు ఇచ్చుకుంటాం. అయ్యే 10 రూపాయలు అవుతాయనే ఉద్దేశంతో వడ్డీలకు ఇచ్చుకుంటాం. అవి ఇప్పుడు ఒకసారిగా మార్చుకోమంటే ఇప్పుడు మేమే దొంగ డబ్బు కదా సార్, ఎవరు ముంచింది కాదు, మోసం చేసింది కాదు. కష్టపడి సంపాదించుకునేది వడ్డీకి ఇచ్చుకొని పిల్లకాయల చదువుల కోసమనో, పిల్లకాయల పెళ్లిల కోసమనో, ఏదో ఇంకేదైనా 10 రూపాయలు సంపాదించుకుని 1 ఎకరా భూమి కొనుక్కోవచ్చుకోను ఇక్కడ ఈ విధంగా వడ్డీలకు ఇచ్చుకుని ఉంటాం. ఇప్పుడు ఈ డబ్బులు చేసిపోయి మరి బ్లాక్ మనీ కింద పెట్టి ఈ విధంగా చేస్తే తప్పు కదా సార్? తప్పండి. మరి ఏం చేస్తారు? ఏలిన వారు వాళ్ళు ఏం తెలుసుకుంటే అదే చట్టం, శాసనం. రాజేది శాసనం వల్ల ఎవరేం చేయగలుగుతారని 12 కోట్లు మాఫీలు చేస్తున్నారు. ఈ ఎకరా ఉండే వాళ్ళేమో నానా ఇబ్బందులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మిత్రమా, మీరు మంచి పాయింట్ చెప్పారు. నేను మీ పోటీ మధ్యతరగతి రైతుల కోసం, పేద వర్గాల కోసం, ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఇట్లా సెంటు కొంట అమ్ముకున్న వాళ్ళ కోసం మా బోటి వాళ్ళు ఏం చెబుతున్నామంటే, అయ్యా 10 లక్షలు ఉంటే 10% కట్టించుకుని వాళ్ళని వదిలేసేయండి, మధ్యతరగతి వాళ్ళు ఏవో అక్రమంగా సంపాదించింది కాదు, పొలం అమ్ముకునో కింద మీద పడి కష్టపడి సంపాదించింది అని చెబుతుంటే మరి వాళ్ళేమో 70% తీసేసుకుంటాం అంటున్నారు. మరి అదే సార్ ఇప్పుడు అది మరీ దారుణంగా ఉంది సార్. ఇప్పుడు మేము మొన్న 1 లక్ష రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేశాను సార్. మా పాప డెలివరీకి వచ్చింది. ఏ రోజు పోయినా 2,000 కంటే ఎక్కువ ఇవ్వమంటున్నారు. బ్యాంకు మాకేం పల్లెటూరు, మాకుంది ఒక్క బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, గుడ్లూరు మండలం మొత్తం ఒక సిండికేట్ బ్యాంక్ ఉంది. అక్కడికి వెళ్తే జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యి ఎప్పుడు పోయిన డబ్బులు లేవు. మీరు నిజంగా మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఆవేదనకి సానుభూతి చెప్పడం తప్ప, ఎందుకంటే ప్రభులు వినిపించుకునే దశలో ఉన్నట్టుగా కనపడటం లేదు. నాకు కూడా మా బోటి వాళ్ళం 10 సార్లు భారతీయ జనతా పార్టీ నేతలందరికీ బాబు మీరు కొమ్మంచుమాహండి, మన ప్రత్యేకించి మధ్యతరగతి రైతుల తరఫున మా బోటి వాళ్ళం మాట్లాడుతున్నాం. మాకేం వ్యక్తిగతంగా దీంట్లో వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ బట్ ఆ విషయంలో మరి ఇబ్బంది ఉన్నప్పుడు వస్తే మీరు చెప్పిన ఆవేదనని మరి అసలు మధ్యతరగతి వాళ్ళంతా కూడా మోడీ గారికి ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళని అడ్డు విడిచేటట్టుగా జరుగుతుందనే బాధ అయితే వ్యక్తం అవుతుంది. దీని మీద ఒక రాంకోటయ్య గారు చెప్పండి, ఇప్పుడు వారి ఒక ఆవేదన విన్నారు కదా, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు రాంకోటయ్య గారు? మిత్రమా మాల్యాద్రి గారు, నేను కూడా రైతు బిడ్డనే. ఒక విధంగా రైతులు గనక ఒక 60 బస్తాలు ధాన్యం కనుక అమ్ముకుంటే 60,000 రూపాయలు వస్తే బ్యాంకులో వేసుకుంటే మీ డబ్బులు కనుక ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కూడా దానికి వచ్చే వడ్డీ గురించి కూడా ఎటువంటి వాటి గురించి ఇక్కడ మోడీ గారు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఒకటి, మీ దగ్గర ఉన్న అపోహను దయవుంచి తొలగించుకోండి. ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చక్కదిద్దటం కోసం చేశారు. ఇప్పుడు ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని మన కేసీఆర్ గారు చెప్పారు. 25/11/2016 నాడు లేబర్ కమిషనర్ ఎవరైతే ఉన్న లేబర్ సెక్రటరీ, సెంట్రల్ లేబర్ సెక్రటరీ ఏమన్నారంటే, నగదు రహిత లావాదేవీలు చేయడానికి లేబర్ అకౌంట్లోకి, జన్ధన్ అకౌంట్లోకి, వాళ్ళ అకౌంట్లో కాంట్రాక్టర్లు కానీ పనిచేసేటువంటి వాళ్ళు కానీ డబ్బులు పంపాలని చెప్పి సర్క్యులర్ పంపారు.
అది వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన దానికి వాళ్ళు తీసుకోవడానికి. ఇదేంటంటే 50 రోజుల పాటు కష్టాలు ఉంటాయి, ప్రజలు దయ ఉంచి అర్థం చేసుకుంటారని మోడీ గారు సవనీయంగా తల వంచి దేశ ప్రజలను అడిగారు. అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించి ఫాలో అవుతుంది. మీ దగ్గర ఉన్న డబ్బు నల్ల డబ్బు కాదు, మీ డబ్బు తెల్ల డబ్బు కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయల వాళ్ళ దేశంలో డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నాయి. రాని డబ్బు ఏదైతే ఉందో దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామనే ఆలోచన ముందు పెట్టారు. అలాగే ఇంతకు ముందు ఎవరైతే గ్రామాలకు ఇంతవరకు ఆర్టీసీ ఉన్న కాలంలో కొన్ని గ్రామాలకు ఆర్టీసీ ఎందుకు వెళ్ళలేదు అంటే ఆర్టీసీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, నష్టాల్లో ఉంది. అందువల్ల ఆర్టీసీ సేవ మాత్రం అద్భుతమైంది. కానీ ప్రజలకు సౌకర్యం కల్పించాలంటే ఇలాంటిది నగదు రహిత లావాదేవీలు జరపాలంటే చాలా ఈజీగా ఉంది. ఒక్క నిమిషం రాంకోటి గారు వినండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు వినాలి, ఒక్క నిమిషం మాల్యాద్రి గారు మాట్లాడండి. వారికి ఇప్పుడు మా నాన్న జాబ్ చేశారు సార్, చిన్న జాబ్ అటెండర్గా. ఓకే, మా నాన్న చనిపోతే మా అమ్మకి జాబ్ ఇచ్చారు సార్. అవును, మా అమ్మకి ఏళ్ళు ముద్ద నిషాని. అవును, ఇప్పుడు మా అమ్మ రిటైర్డ్ అయింది, మొన్న రిటైర్డ్ అయితే 18 లక్షల ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మా అమ్మకి ఈ కార్డ్యూమ్ ఉంటే ఇట్లా ఏటీఎం కార్డ్యూమ్ ఉంటే ఆ ఏలు ముద్ర ఏటీఎం కార్డ్యూమ్ అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏ స్పై మిషన్ లో బెగ్గిక్కుంటారు, ఎక్కడి నుంచి కొట్టుకుంటారు సార్? ఓకే, మరి ఆ విధంగా మా ఊర్లో 80% మంది చదువులేదు సార్. పల్లెటూరు మాది కుగ్రామం. చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లేవు. వాళ్ళు పోయి ఎక్కడ డిజిటల్ చేస్తారు, ఎక్కడ పోయి తీసుకుంటారు సార్? మాజాద్ గారు లైన్ లో ఉన్నారండి. ఇలాంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మనకి మీలాంటి వాళ్ళు, మీలాంటి తెలివి గల వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంపార్టెంట్ గా రైతు బిడ్డలు మీకు చెక్ ఫెసిలిటీ కలిగి ఉండాలి. అమ్మగారి అకౌంట్ లో చెక్ ఫెసిలిటీ తీసుంచండి. ఆ ఇచ్చే చెక్కుకి చాలా అకౌంటబిలిటీ ఉందని చెప్పండి. బ్యాంకులో 18 లక్షలు వేస్తే చెక్కు లేకుండా వేలు ముద్రలో డబ్బు తీసుకుంటారంటే కుదరదు, చాలా పొరపాటు. చెక్కు ఏర్పాటు చేసుకోండి. 2,50,000 రూపాయలు కూడా ఇది 50 రోజుల వరకే. 50 రోజుల తర్వాత మీ డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అకౌంట్ ఎవరైనా ఉంటే అతను సంతకం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ తీసుకుంటుంది సార్? మీ బాధలు ప్రభువులు వినే పరిస్థితిలో ఉన్నారో లేరో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగానే భారతీయ జనతా పార్టీ వారికి రకరకాల రూపాల్లో రైతుల తోలికి రావద్దు, రైతులు కోపం ముంచొద్దని గత 20 రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళేం పెద్ద సీరియస్ గా ఉన్నట్లేరు, పోతే పోయారులే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. మీలాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా సానుభూతి ఎక్కడ సీరియస్ ఉన్నారు? సీరియస్ ఉంటే ఆయన న్యాయం చేయండి. మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి న్యాయం చేయండి. చేస్తే అప్పుడు మీరు సీరియస్ గా ఉన్నట్లు లెక్క. మీరు అట్లాంటి అమాయక రైతులకి, అట్లాంటి పేదలకి మీరు 100 కోట్లు ఉన్న వాళ్ళకి వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ఉన్న వాళ్ళకి వెళ్ళండి. కానీ అలాంటి పేద రైతులు, రైతులు మాత్రం ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత మోడీ గారు ఛాయవాలన్నటువంటి మోడీ గారి మీద లేదా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. రాంకోటి గారు, మహేష్ మాట్లాడండి. పరిపూర్ణంగా రైతుల కోసం చేసేటువంటి ఆలోచన, ప్రతి రైతుకి పని, ప్రతి చేయికి రండి, ఒకసారి రండి. తెలంగాణలో పంటలకు అమ్ముడు పోక నానా బాధలు పడుతున్నారండి రైతులు. రైతులు పంటలు అమ్మేవాళ్ళు లేక, కొనేవాళ్ళు లేక నానా పాటలు పడుతుంటే రైతుల కోసం చేశామని చెప్తే ఎవరు నమ్ముతారు సార్? రైతులకి ఏమన్నా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మహేష్ గారు, మోడీ గారి నిర్ణయం తర్వాత చాలా మంది బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా ఉన్న వాళ్ళు, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకోటయ్య గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒక్క నిమిషం రామకోటయ్య గారు, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతున్నారు. మహేష్ మాట్లాడండి. అట్లాంటి వాళ్ళు కూడా నేను కూడా రైతు బిడ్డనని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వారు రామకోటయ్య గారు స్వయాన ఆయనే బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనే ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను రైతు బిడ్డనే, నాకు అంటే మోడీ నేను ఛాయ్ నమ్మినా అని మోడీ ఎంతైతే నిజాయితీగా చెప్పి ఈ రోజు నడ్డి విరుస్తా ఉన్నాడో ఇది కూడా అదే కార్యక్రమం. అంతే కదా, ఎట్లా క్లెయిమ్ చేస్తారు? మీకు 10 అకౌంట్లు ఉంటాయి, 10 చెక్ బుక్లు ఉంటాయి. ఆమె థంబ్ ఇంప్రెషన్ తో చెక్ బుక్లు తీసుకొని పోనీ ఇది వరకు లేదు, ఇప్పుడు అప్లై చేసినా ఇంటికి డెలివరీ ఇస్తారు, బై హ్యాండ్ ఇస్తలేరు చెక్ బుక్. ఇప్పుడు 10 రోజులు 12 రోజులు, ఇప్పుడున్న హడావిడిలో 15 రోజులు కూడా పడుతుంది. 15 రోజులలో హాస్పిటల్ పేషెంట్ అట్టనే ఉండాలి. మీరు ఇచ్చే సజెషన్ కూడా సహేతుకంగా ఉండాలి. చెక్ బుక్ అప్లై చేయండి. రైట్, కమింగ్ టు ద పాయింట్, కొత్తగా ఇప్పుడు నిన్న
తీసుకొచ్చిన ప్రవేశపెట్టినటువంటి 50% ఏదైతే పన్ను విధిస్తామని 85% పన్ను విధిస్తామని చెప్పినటువంటి మాటలు, మీరే వస్తే 50%, మేము తెస్తే 85% అనే మాటలకు కొంత సవరణ అవసరం పడుతుంది. ఏదైతే ఈ సవరణలు తీసుకొచ్చారో దానికన్నా ముందు అసలు ఈ దేశంలో నల్లధనం అంటే ఏంటో మరొకసారి నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. నల్లధనాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. 2,50,000 కంటే రూపాయి ఎక్కువ ఉన్నోడు కూడా నల్లధనం ఉన్నోడేనా? 2,50,000 నుంచి 5 లక్షలు ఉన్నోడు కూడా నల్లధనం ఉన్నోడేనా? 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, 2,50,000 నుంచి 10 లక్షల మధ్య ఉన్నోడు నల్లధనమేనా? లేక 10,000 కోట్లు ఉండి 1,000 కోట్ల అప్పులేగా కొట్టినోడు కూడా నల్లధనం? అంటే వాళ్ళందరికీ 40% కట్టండి, మీ పేరు చెప్పం, మీరు అవినీతిగా సంపాదించినా పర్వాలేదు, మీరు అక్రమాలు చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మేము స్వచ్ఛందంగా స్కీమ్ కి అనౌన్స్ చేసి డిస్క్లోజర్ చేసుకున్నారు, వాళ్ళ వరకు హ్యాపీ. వాళ్ళ ద్వంద్వ నీతి మీకు అర్థమైంది కదా. 1,000 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులకేమో 40% ఫ్లాట్ రేట్ మీద ఛార్జ్ చేస్తాము. అదే మీరు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి మీరు 2,50,000 ట్యాక్స్ లిమిట్ కంటే రూపాయి ఎక్కువ ఉన్నా ఇప్పటి వరకు డిస్క్లోజ్ చేయకపోతే నల్లధనం అన్నట్టే కదా. మీరు అందరికీ రావు, ఇప్పుడు వాళ్ళకంటే 4 ఫార్ములు ఉన్నాయి కాబట్టి ఏదో ఫార్ములా పేరు మీద లిమిట్ పేరు మీద డ్రా చేస్తారు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు. మీ ఊళ్ళలో వ్యవసాయం చేసుకునేటువంటి ఏముంటుంది సరే, వ్యవసాయం వరకు ఎగ్జామ్టెడ్ అనుకుందాం. మిగిలిన మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి? మీరు ఏదైతే నల్ల కుబేర్లను వదిలేసి మధ్యతరగతి మీద యుద్ధం మొదలు పెట్టింది ఎందుకు అనేది జనాలకు అర్థం కావట్లేదు. ఒక చిన్న మాట చెప్పాలి కొమ్మినేని గారు, వీళ్ళు దొంగలకి దోపిడీదారులకి నల్లధన కుబేర్లకి దర్వాజాలు తెలిసి బయట దేశాలకు విస్తృతంగా ఫండ్స్ నిధులు పంపించేసినటువంటి పరిస్థితి. కొన్ని సర్వేలు చెప్తున్నాయి 36% ఆఫ్ ద బ్లాక్ మనీ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆర్ మేడ్ ఇన్ ది మోడీ రిజీమ్ అని ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో. తో పాటుగా వీళ్ళు ఇచ్చిన ఒక డెసిషన్ చెప్తా. ఆర్బీఐ గవర్నర్ ఆ రోజు ఫిబ్రవరి 2, 2015 రోజున ఈ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మోడీ గారు ఎన్నికల్లో చేసిన ప్రసంగాలు ఏంది, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నమాట 100 రోజుల్లో. 2015 ఫిబ్రవరి 2వ తారీఖున తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అపర కుబేర్లు విదేశాల్లో ఇండ్లు కొనుక్కోవాలనుకుంటే డాలర్ మామూలుగా అయితే ఫారిన్ పోవడానికి $5,000 తీసుకుపోవడానికి అవకాశం ఉంది. కస్టమ్స్ వాళ్ళ నోటీస్ లో పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో 5,000 తీసుకుపోవచ్చు, మొత్తం 10,000. వీళ్ళు మాత్రం ఇండ్లు కొనడానికి $2,50,000 తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చారు. ఒక కుటుంబంలో 4 ఉంటే సంవత్సరానికి $1 మిలియన్ దేశం దాటించేదానికి అఫీషియల్ గా డోర్లు తెరిచిన ఈ ప్రభుత్వం ఈరోజు సామాన్యమైన నడ్డి విరిచే కార్యక్రమం కాదండి. ఖచ్చితంగా వీటి విషయంలో పునరాలోచించాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, మోడీ గారు సవినయంగా చెప్పారు, సవినయంగా చెప్పి సాష్టాంగం చేపిస్తున్నారు సామాన్య ప్రజల్ని బ్యాంకుల ముందు. సో మీరు ఏ రకంగా చెప్పినా కూడా సామాన్యులు పడుతున్న కష్టాలు, ఇది నా మాట కాదు. నిన్న అమర్త్య సేన్ గారి ఇంటర్వ్యూ చూస్తే, రామ్ కోటయ్య గారు చదువుకున్న వాళ్ళే కదా విఘ్నులు, వాళ్ళకి అర్థమై ఉండాలా. అమర్త్య సేన్ లాంటి నోబెల్ అవార్డు గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త చెప్పిన మాటనే మీరు మంచి నిర్ణయం పేరుతో ఈ రకంగా ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని. లారెన్స్ అని మాజీ ప్రపంచ బ్యాంక్ సలహాదారు చెప్పిన మాట కూడా ఇది మంచి నిర్ణయం కాదని. బ్యాంక్ అధికారులు ఇవాళ కూడా మీరు చెప్పింది కదా. సో ఈ రకంగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క వైఖరి అయితే కొంత దీని విషయంలో వాళ్ళ సహజ వైఖరికి భిన్నంగా అయితే కనబడతా ఉంది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఉంటే ముందు అవతల మీద వేసే కార్యక్రమం ఉంటే, ఇక మోడీ గారిని ఫ్యాసిస్ట్ అని విమర్శించినటువంటి కేసీఆర్ గారు 20 రోజులు మౌనంగా ఉన్నారు. ఎందుకున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి ఢిల్లీ పోయి మాట్లాడొచ్చారు మీడియాతో కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా దీని మీద ప్రాపర్ సందేశం అయితే ఇయలే. నా వర్షన్ ఇది, నా స్టాండ్ ఇది, మా పార్టీ స్టాండ్ ఇది అనే మాట ఎక్కడ చెప్పలే. నిన్న 20 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి ఆయన చేసిన అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఏది మోడీకి చెప్పిన మాటలేమో ఇక్కడ రియల్ ఎస్టేట్ కుదేలైపోతున్నది, మీరు దీని మీద సత్వరమే ఇది తీసుకోవాలి, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నది అనే మాట అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చి మాత్రము మీరు సంపూర్ణ కాంతి దివాలి, దానికి మేము పూర్తిగా స్వాగతిస్తామంటే ద్వంద్వ వైఖరి కేసీఆర్ గారి వైఖరిలో కనబడతా ఉంది. దాంతో పాటుగా మిగిలిన రంగాలన్నీ చాలా వివరంగా ఆయనకి ఇచ్చిన అఫిడవిట్ ఒకటి ఉంది, ప్రజలకు చెప్పిన వర్షన్ ఇంకొకటి ఉంది. సో ఈ రెండింటి మధ్య వైరుధ్యాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కేసీఆర్ గారితో. రెండోదిగా బాబు గారిది అయితే ఇది ఇందాక గోనె గారు చెప్పినట్టుగా ఇది హాస్యాస్పదం. బ్యాంకర్ల మీద చర్యలు తీసుకోవడానికి బాబుకి ఎలాంటి అధికారాలు లేదు. ఆయన మోడీనిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏది. అక్కడ నుంచి బ్యాంకర్ నిన్న ఒక రోడ్ నెంబర్ 12 ఒక బ్యాంకు పోతే అడిగింది, సార్ 4 లక్షలు పంపిస్తున్నారు, 40 లక్షలు మినిమం ట్రాన్సాక్షన్ జరిగే బ్యాంక్ ఇది, 10% వస్తుంది క్యాష్, 4 లక్షలతో ఎట్లా నడుపుతాం బ్యాంక్ అని వాడు అడుగుతున్నాడు. మీరు బ్యాంకర్ల మీద చర్యలు అంటారా, డబ్బు అసలే పంపను మీద చర్యలు అంటారా? అంటే మోడీ గారి మీద విమర్శించే ధైర్యం లేక మరి ఎందుకో తెలియదు.
ఇప్పుడు ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ దీని మీద ఎందుకో గట్టిగా మాట్లాడలేకపోతున్నా మా వెనకాలన్న లోపాయికార ఒప్పందాలు ఏంటి, వాళ్ళ వెనకాలన్న లొసుకులు ఏందనేది మాకు తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి బ్యాంకర్లను లేదంటే ఇంకా ఒక దశ వస్తే ప్రజల్నే దొంగలుగా చూసి సిరా గుర్తులు పెట్టే పరిస్థితి వచ్చింది. సో ఇదైతే మంచి పరిణామం కాదు. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు గుంటూరు నుంచి లైన్ లో. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సార్. యాక్చువల్ గా నాకు 20,000 కావాలి సార్ డబ్బులు. ఓకే. మా మిస్సెస్ డెలివరీ టైం సార్ ఇది. 2 days నుంచి బ్యాంక్ తిరుగుతున్నాను సార్. ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తుంటే డబ్బుల్లో అంటున్నారు సార్. అవును, ఇది సార్ నా పరిస్థితి. ఏం చేద్దాం మరి. గవర్నమెంట్ వారు మేము డబ్బులు పంపించేసాం. నిన్న ఉర్జిత్ పటేల్ గారు ఏం చెప్పారు, అసలు మీకు ఇబ్బంది లేదు పొమ్మన్నారు సార్. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్యాంక్ దగ్గరే ఉన్నాను సార్. అవును, మరి మాత్రం త్యాగం చేయాలంటే కదా, త్యాగం చేయడానికి సిద్ధంగా లేరా? నాకేం అవసరం సార్, నా డబ్బులు పెట్టుకొని నేను వాళ్ళ గురించి త్యాగం ఎందుకు చేయాలి సార్? అంతేనా? మీలో ఈ చైతన్యం కోసం వెయిట్ చూస్తాం. ఓకే, రైట్. అంతే, కొంతమంది అమాయకులు సరేలేండి ఏదో మంచి తప్పు చేస్తే ఉరేయచ్చా అన్నారు. రమ్మని చెప్పండి సార్, జనాల్లోకి వస్తేనే కదా ఉరేస్తారా లేకపోతే ఏం చేస్తారని తెలిసేది. అవునవును, కరెక్ట్. మీ బాధను అర్థం చేసుకున్నాం. ఢిల్లీలో బీజేపీ ఎంపీకి బ్యాంక్ దగ్గరకు వచ్చి నిలబడ్డారా సార్? ఎవరు నిలబడలేదు కదా. అవునవును, కరెక్ట్. పైగా నాబోటి వాళ్ళం అయితే అలా 125 కోట్ల మందిని నిలబెట్టడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా కూడా నేనైతే ఫీల్ అయ్యాను. ఇదేంటి నేను మోడీ కోట్ వేసినందుకు నన్ను రోడ్డు మీద నిలబడమంటాడు ఏంటి రోజుల తరబడి? ఇదేమి పద్ధతి? ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లాంటి రోడ్డు మీద నిలబడమని చెప్పలేదని నేనైతే బాధపడ్డాను. రైట్. ఇంకొక రాజు గారు గుంటూరు నుంచి మరొకరు లైన్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు మొబైల్ ఆన్లైన్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు కదా. అవును. ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళు ఇప్పుడు అంతమంది ఏసీ బోల్ రైడింగ్ చేస్తే డబ్బులతో పట్టుకునే వాళ్ళు ఇప్పుడు మొబైల్ నుంచి డమ్మీ అకౌంట్ అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు అది సరే ఏటీఎం కార్డు జేబులో పెట్టుకుంటాడు. ఒక 50,000 రూపాయలు లంచం రిసైడింగ్ చేస్తారు, అకౌంట్ నెంబర్ చెబుతారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏసీ బోల్ తో ఇంకా పర్లేదు కదా సార్. ఇంకా లంచం అనేది ఇంకా ఇప్పుడు ఇదంతా ఊరకం కావాలా? వ్యవస్థ అనేది పోయినట్టు లెక్క ఏసీ బోల్ అనేది. సో అవినీతి లేదని చెప్పేసి అప్పుడు గొడవ లేదు. అవినీతి ఎక్కువైంది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు సార్ 50 రూపాయలు లంచం అడిగారు. ఇగో డమ్మీ అకౌంట్ లేని నా చేతికి డబ్బులు వద్దన్నారు, వేసాను. సరే ఆయన తీసుకున్న రుజువు చేయని పరిస్థితి నేను తీసుకోవాలని మీరు అంటారు. డబ్బులు ట్రాన్సాక్షన్ అనేది మొబైల్ సిస్టమ్ లో ఈజీగా వెళ్ళిపోతుంది ఎవరు తెలవకుండానే. అది ప్రమాదమేనా మరి? నాకైతే ఐడియా లేదు. కీలకమైన పాయింట్ కుర్రాళ్ళు చెప్పాలి. మీరు కుర్రాళ్ళు కాబట్టి మీరు చెప్పాలి. ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య ఒక డిస్కషన్ జరిగింది మా అడ్వకేట్స్ లో కూడా. ఒక డిస్కషన్ ఏంటంటే అవినీతి రూపం ఏ విధంగా మారింది అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సెక్రటరియట్లో, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో మాట్లాడుకున్న విషయం. ఒక ఆఫీసరు ఒక పనికి ఒక 30,000 అడిగాడంట. ఓకే. ఆ 30,000 ఇతను ఇవ్వబోతుంటే నో నువ్వు పలానా ఒక అకౌంట్ చెప్తాను, ఒక బెనామీ అకౌంట్, ఆ అకౌంట్లో వేసి రమ్మన్నాడంట. అంతే. అకౌంట్లో వేసినటువంటి అది మెసేజ్ ఇతనికి వస్తుందంట. డన్ అనగానే ఇక్కడ పని జరుగుతుందంట. కొత్త రూపంలోకి వెళ్ళిపోయింది. కొత్త రూపంలోకి అవినీతి ఈ విధంగా మారుతూ ఉందన్నమాట. ఇప్పుడు మన సోదరుడు చెప్పేది అటువంటి. గారు మీరు కొత్త సలహా ఇవ్వటం కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందంట. బట్ అయినా కూడా మీరు ఒక కొత్త విషయాన్ని చెప్పినందుకు అభినందించాలి మిమ్మల్ని. సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఆధార్ కార్డు లింక్ అనేది ఇప్పుడు ఈ తాత రాశి ఉంది. తాత రాశి అనేది ఆధార్ కార్డు తాత తెచ్చిపోయారు, వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. రిజిస్టర్ ఆఫీస్ లో ప్రతి ఒక్క దాంట్లో ఆధార్ కార్డు లింక్ ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. రాసి జరగదు, రెడ్డి మార్కు అమ్మే పని లేదు, గౌరు కొనకూడదని ఒక్క మాట చెప్పండి. అవినీతి అనే డబ్బులు కానీ మొత్తం బయటకు వస్తాయి. ఎట్లా మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మా తాత ఉన్నారు సార్, మా తాత పేరు మీద ఇల్లు ఉంది, మా తాత ఇంట్లో ఉంటున్నా, ఆధార్ కార్డు లింక్ లేదు, మా ఆస్తులు ఎక్కడ ఎవరు చదువుతాగా మా తాతకి. అవును. ఏం చేయాలంటే ఏంటి సిస్టమ్ మారింది ఇండియా లెవెల్లో. ఆధార్ కార్డు తీసుకోండి, ఆస్తులు మొత్తం ఆధార్ కార్డు లింక్ చేసుకోండి, జిరాక్స్ కాపీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం. మా తాత మీద అక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి బయటకు వస్తాయి. మా తాత ఎలా సంపాదించాడు, అవినీతి సంపాదించాడు, నీతి సంపాదించాడు అని తెలుసుగా 10 మందికి అనేది. అది కూడా వస్తుందంట. రేపు ఏప్రిల్ నుంచి పెడుతున్నారంట ఆస్తులన్నీ ఈ పాస్ పుస్తకంలో ఎంటర్ చేయాలంటే అది పెద్ద కార్యక్రమం నడుస్తుంది. అప్పుడు ఈ పాస్ బుక్ సార్ అంటే ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద మనీ అనేది మన రాజధానిలో మొన్న ₹1,00,00,000 పెట్టుకున్నారంట సార్ ఎకరం వచ్చి. అక్కడ వచ్చిన ₹6,00,000 మళ్ళీ తగ్గిన మొత్తం బ్లాక్ మనీ కింద వెళ్ళిపోయిందిగా. అదేండి, బ్లాక్ మనీకి ఎదురుగా పోరాటం చేస్తాను చంద్రబాబు గారు మరి చెప్పేవారు కదా.
అవును సార్, ఇప్పుడు మొన్న జరిగిన మార్కెట్ మొత్తం ఇప్పుడు రైతులు అల్లాడిపోయారు, కానీ ఆయనకే రైతులు నాకు మంచి సపోర్ట్ ఉంది, నాకు అన్ని ఎకరాలు ఇచ్చాయన్నారు. అదే చంద్రబాబు వాళ్ళు ఇల్లు అడగంటే వాళ్ళు కొనుక్కుని అమ్ముకున్న పరిస్థితి ఏడుస్తున్నారు. 4 కోట్లు 8 కోట్లు నాబోటి వాళ్ళు ఏమన్నారంటే మిత్రం, ఆ నాబోటి వాళ్ళు ఏమన్నారంటే ఆ రైతులకు కూడా అన్యాయం జరగకూడదు, వాళ్ళు మంచి వచ్చాడు చంద్రబాబు గారు ఎంకరేజ్ చేశారు కాబట్టి వాళ్ళు కోటికి అమ్ముకున్నారా ఇంకోటికి అమ్ముకున్నారా, బ్లాక్ మనీ మీద రాజకీయ నాయకులు 2 రకాల మాటలు ఎట్లా చెప్తారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు కాదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ క్రమబద్ధంగా తీసుకోవాలి అనేది మా బోటి వాళ్ళు అడుగుతున్నాం. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు రాజ్యాంగం వచ్చేప్పుడు అందరూ గుర్తిస్తారు, కానీ ఒక రాజధానికి దగ్గర గుర్తిస్తారు, ప్రతి ఒక్కరు రావాలిగా రేట్ అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలస్యం ప్రైవేట్ ఆలస్యం, మాది గుంటూరు, మీ గుంటూరులో ప్రైవేట్ ఆలస్యం ప్రకారం ఎక్స్ట్రా మొత్తం గవర్నమెంట్ ఆలస్యం తప్పు చూపిస్తాను. అది రాజులు రైతులకు ఒకటి మాకు ఒకటి అనేది నిర్ణయం ఉండకూడదుగా, జీవో ఉండదుగా, అంటే అన్యాయం అవ్వకూడదనే చెప్తున్నాను తప్ప వేరే అంటే చేశాడు అన్యాయం, అతను చేసిన దానికి సార్ వీళ్ళు అన్యాయం అయిపోయింది. ఆ వ్యక్తిగత ఆయన స్వార్థం కోసం ఆయన చేశాడు, ఉన్న డబ్బులు వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్ మొత్తం దాంట్లో పెట్టాడు. ఓకే, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? పెట్టిన ఎమ్మెల్యేలు టీడీపీ నేతల పరిస్థితి వాళ్ళకేం సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆస్తుల రూపంలో గవర్నమెంట్ ఆలోచన 60 లక్షలే కదా. బ్లాక్ మనీ అంతా వైట్ వెళ్ళిపోయింది, వాళ్ళ బ్లాక్ మనీ అంతా వైట్ అయిపోయిందా? ఓకే, మంచి పాయింట్. మరి ఇప్పుడు బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన కమిటీ వేశారా? ఇప్పుడు బ్లాక్ మనీ కమిటీకి ఆయన అధ్యక్షత వహిస్తారంట రాకేష్ గారు, మీరు చెప్పండి ఏంటి కేసీఆర్ గారి మొత్తం అఫిడవిట్ ఇందాక మహేష్ గారు చెప్పింది వింటే మొత్తం అఫిడవిట్ లో అన్ని ఆయన పంపించిన నోట్లో అన్ని కష్టాలు, ఆ కష్టాలు, ఈ కష్టాలన్నీ ఉన్నాయి. మళ్ళీ రెండో వైపు ఏమో ప్రధానికి సంక్రాంతి. ఏంటి కేసీఆర్ గారి వైఖరిలో ఏమన్నా తేడా ఉందా? సార్, ఎక్కడ కూడా తేడా లేదు. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేమైతే బ్యాంక్ నోట్లు ప్రింట్ చేయం, బ్యాంకులు అయితే మా చేతుల్లో లేవని కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నది, మమ్మల్ని సంప్రదించకుండా, రాష్ట్రాలను సంప్రదించకుండానే ఒక నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి మనం తప్పకుండా బాధ్యులం కావాల్సి వస్తుంది. ఆ బాధ్యులు కావడానికి ఏం చేయాలనేది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చదివితే చాలా భయానకమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు గారు కేసీఆర్ గారు. చాలా భయానకం. 10 లక్షల మంది కార్మికులకి ఒక్క రంగంలోనే, మళ్ళీ ఇంకా పౌల్ట్రీ అన్ని రాశారు దాంట్లో, 10 లక్షల మంది ఉపాధి కోల్పోయారు వారం రోజులు. అంటే ఎంత ప్రమాదం. గవర్నర్ దగ్గర గారు పోయినప్పుడు కూడా తనే చెప్పారు కదా. అనేది ఏంటంటే తర్వాత చాలా మార్పు వచ్చింది సార్. మీరు అక్కడ స్పష్టంగా గమనించండి నిన్న ప్రెస్ మీట్ లో. ఇవాళ యాక్చువల్ గా దీక్ష దివస్, ఎందుకంటే 7 years అయింది ముఖ్యమంత్రి గారు ఆ రోజు దీక్ష చేయబట్టి తెలంగాణ సాధించుకున్న రోజు ఈ రోజు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ఏ దీక్ష తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా ప్రెస్ మీట్ లో మీరు గమనించండి, అరటిపండ్ల బండికి లేకపోతే చేపల మార్కెట్ ఎవరు చెక్కులు ఇయ్యరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ వాటిని అన్నింటినీ మనం ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాలి. నిన్న ఇంకొకటి కూడా ప్రధానమైన సూచన చేశారు, ఇంతకుముందు మీరు బ్యాంకులో డబ్బులు అన్నదాన్ని మీరు ఏమంటున్నారు, నువ్వు ఒక నిర్ణయం తీసుకుని, మీరు ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్రాలు మీరు తప్పకుండా భరించాలని చెప్పింది. సరే భరిస్తాం, కానీ భరించే దాంట్లో మరి నువ్వు తీసుకున్న సంపూర్ణ క్రాంతి అనేది ఎట్లుండాలి అనేది ఇంతకుముందు రాజుగారు చెప్పినట్టు ఆ రియల్ ఎస్టేట్ రంగంలోనో లేకపోతే ఇంకో షేర్ల రూపంలో ఇంకా ఎక్కడ కూడా ఉండొద్దు, వాటన్నిటి కూడా బయట తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా బ్యాంకులోకి వచ్చేసరికి మొత్తం తెలంగాణ ప్రాంతంలో 75,000 కోట్లు, అంటే మొత్తం దేశం మొత్తంలో ఒక 17 లక్షల కోట్లు సర్క్యులేట్ అవుతుంటే తెలంగాణ ప్రాంతంలో 75,000 కోట్ల రూపాయలు సర్క్యులేట్ అవుతున్నాయి. దాంట్లో 4,000 crores 100s 50s 10s 20s ఉంటే మిగతా 71,000 crores ఈరోజు రాష్ట్రానికి వచ్చినాయి ఎంత 12,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే మిగతా రావాల్సినటువంటి 59,000 కోట్లు ఇంకా రాలేదు. కాబట్టి బ్లాక్ ఏమో నో సార్, ఆర్బీఐ నుంచి సార్ మేము అడిగేది ఆర్బీఐ నుంచి. ఇప్పుడు మేము అనేది ఏంటంటే కేసీఆర్ గారు స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్పీచ్ లో చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా మనం పండ్ల బండి గురించి లేకపోతే చేపల మార్కెట్ గురించి లేకపోతే కూరగాయల గురించి పౌల్ట్రీ ఫార్మ్ గురించి వీటన్నిటి గురించి ఆలోచించాలి. మీరు తీసుకున్న నిర్ణయం తీసేసుకున్నారు. మీరు బ్యాంకులు మీ చేతిలో ఉన్నాయి, నోట్లు మీరు ప్రింట్ చేస్తారు, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలుగా మేము ఆహ్వానిస్తున్నాం, దానికి ఏం చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లేదనుకోండి మనం ఈ రోజున ఎకనామిక్ కొలాప్స్ అయిపోతుంది. ఎకనామీ ఏ విధంగా కొలాప్స్ అవుతుందో ప్రధానమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఏవైతే
మీరు పాజిటివ్ అనుకొని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారో దాని నెగటివ్ ఇంపాక్ట్ కూడా సొసైటీ మీద ఏ విధంగా పడుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉండాలి, దానికి మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్పడం జరిగింది. రైట్, ఏ రకంగా సిద్ధమవుతున్నారు అనేది పాయింట్. అదే సార్ మేము అనేది ఏంటంటే మళ్ళీ కేంద్రాన్ని డబ్బులు అడుగుతున్నారు, కేంద్రం అంటే ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ అవుతుందో అది కాకుండా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే స్టేట్ ఇండివిజువల్ వెల్ఫేర్ సార్ నీతి ఆయోగ్ లో నీతి ఆయోగ్ అని పెట్టినప్పుడు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ అని పెట్టినప్పుడు ఆ నీతి ఆయోగాన్ని పటిష్టం చేసి ఫెడరల్ స్ట్రక్చర్ కు అందరినీ కలుపుకొని మాట్లాడితేనే కదా ఫెడరల్ స్ట్రక్చర్ అనేది. ఇండివిజువల్ కేసీఆర్ గారు మా మద్దతు ఉంటుందని మీకు చెప్పలే, ఇది ఒకటి చెప్తాను, మీరు చెప్పిందేదో తెలుసు. ప్రభుత్వం మీ వెంట ఉంటదంటే ఏమన్నట్టు మీ ఇష్టం వచ్చిన పేపర్, మీరు ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్ మొత్తం చూడండి సార్, హెడ్లైన్స్ కాదు గారు. మేము అనేది ఏంటంటే మరి మీ పేపర్లన్నీ బయటకు తీద్దాం, మరి నల్లధనం ఎక్కడ ఉందో కూడా బయటకు తీద్దాం. ఏ ప్రభుత్వాలు పరిపాలన సాగించినప్పుడు ఈ దేశంలో నల్లధనం పోగైందో కూడా మాట్లాడదాం. మరి 2G స్పెక్ట్రమ్ ఎక్కడ ఉందో ఇప్పటి అందుకే కదా దాని నల్లధనం ఉందనే బయటకు వచ్చారు. కానీ నారాయణ రెడ్డి గారు నంద్యాల నుంచి. నారాయణ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎంఐఎం పార్టీ. ఏ పార్టీ? ఎంఐఎం పార్టీ సార్. ఎంఐఎం పార్టీలో నారాయణ రెడ్డి గారా? విశేషమే, చెప్పండి. సార్ నరేంద్ర మోడీ గారు మన కరెన్సీ 5,000 రూపాయల నోట్ చెల్లవని తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం సార్. ఓకే, ఇది నల్ల కుబేర్ల నల్లధనాన్ని వెలికి తెస్తానని తీసుకున్న నిర్ణయం సార్ ఇది. ఓకే, ఇప్పటి వరకు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నాం మనము. ఓకే, మోదీ గారు పెట్టే కొత్త స్కీమ్లు నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్ లో ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న పట్టణ ప్రాంత ప్రజలకు సరిపోతుంది సార్. ఇది పట్టణ ప్రాంతంలో కూడా అందరికీ కుదరదులే. గ్రామీణ ప్రజలకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ సార్ ఇది. రైట్, ఓకే సార్. నరేంద్ర మోడీ తానా అంటే తందానా అనేవారు ఒక్కరైనా క్యూలో నిలబడ్డారా? అట్లే కొందరైనా ఉంటారు. ఈ 20 రోజులలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అదానీలు, అంబానీలు, అమితాబ్, షారూక్ లు ముంబైలో బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డారా? అది రైట్. నాగార్జున లాంటి వారు హైదరాబాద్ లో బ్యాంకుల చుట్టూ క్యూలో నిలబడ్డారా? రైట్, ఓకే, రైట్. ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఒకరు లైన్ లో ఉన్నారు. సాంబశివరావు, నమస్కారం, మాట్లాడండి. మీ అనుభవం ఏంటి? నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. సరే, ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నేను బ్రాంచ్ మేనేజర్ ఫిలిం నగర్ లో పనిచేస్తున్నానండి. అయ్యో, అయితే ఈ బ్యాంక్ గురించి మాట్లాడుతుంటే ఒక చిన్న ఇది కోరిక ఏంటంటే మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. మాకు క్యాష్ లేదు సార్. వాస్తవంగా జనాలు ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర చాలా అంటే అకౌంట్ లో క్యాష్ ఉంటుంది, వాళ్ళకి మేము ఇవ్వలేము. అవును, వాళ్ళ చేత ఎన్ని చెట్లు తిట్టించుకుంటున్నామో మాకే తెలియదు. అవును, కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అనేది మేము మీకు చెప్పలేము, ఎందుకంటే ఓ బ్యాంక్ అధికారికి చెప్పలేము. దీన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తారో మాకు అర్థం కావటం లేదు. మాకైతే రోజు రాత్రులు పూట 10-12 కూడా అవుతుంది. ఒక్కో రోజు నిద్రలేని రాత్రులు క్రియేట్ చేశారు. హాయిగా బ్యాంక్ ఉద్యోగం అంటే హ్యాపీగా ఉండే ఉద్యోగం వల్ల కష్టాలు పాలు చేశారు. లేదు సార్, అది కాస్త కాన్సెప్టే మారిపోయింది అసలు బ్యాంక్ అంటే. కానీ ఏంటి అసలు మూలం ఏంటి? అసలు ఎందుకు దీనివల్ల నష్టమా లాభమా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త స్కీమ్ ఏమిటి అనౌన్స్ చేశారు? ఎట్లా బ్యాంకులు ఇప్పుడు చంద్రబాబు గారు మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటారంటున్నారు. బ్యాంకులు తప్ప, కేంద్రం తప్ప? చంద్రబాబు గారు మా మీద యాక్షన్ ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావటం లేదు. ఆయన ఎప్పుడు చూసినా సరే బ్యాంకర్లు అంటే ఆయనకి చాలా హీనంగా కనబడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే మన స్టేట్ గవర్నమెంట్ లాగానే ఆలోచిస్తున్నారు ఆయన. ఓకే, మా చేత సేవలు చేయించుకోవడమే కానీ మాకు కనీసం అప్రిసియేషన్ కూడా రాదు ఎక్కడి నుంచి కూడా. ఓకే, కాదు అసలు ఎక్కడ లోపం ఎక్కడ? ఎట్లా దీని పరిష్కారం ఏంటి? మంచి చెడో జరిగింది ఒక నిర్ణయం, ఇప్పుడు దీనికి ఎట్లా పరిష్కారం ఏంటి? కారణం మంచిగానే ఉంది సార్, నిర్ణయం కూడా మంచిదే. కాకపోతే నాకు తెలిసేది ఏంటంటే ఈ క్యాష్ అంతా కూడా కన్వర్ట్ కావడానికి కొన్ని లోపాలు కూడా ఉన్నాయండి. వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నట్టు కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు కానీ ఒకే వ్యక్తి 4 సార్లు వచ్చి ప్రతి కార్డు మీద ఒక్కోసారి కన్వర్షన్ చేసుకున్నాడు 4,000 రూపాయలు. అంటే ఇవాళ వచ్చిన వ్యక్తి రేపు ఇంకొక కార్డు తీసుకొచ్చాడు, ఎల్లుండి ఇంకొక కార్డు తీసుకొచ్చాడు. తర్వాత కొంత కన్వర్షన్ మాత్రం తప్పుగా అవుతుంది సార్ బయట కూడా, ఎందుకంటే వాళ్ళు పైసలు ఇచ్చేసి కన్వర్ట్ చేయించుకున్నారు కొంతమంది. మీరు ధైర్యంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు. బ్యాంకుల్లో 20%, 30%, 15% కమిషన్లు నడుస్తున్నాయంట కదా సార్? సరే, యాక్చువల్ గా ఏంటంటే కొన్ని బ్యాంకుల్లో నడుస్తున్న విషయం మాకు కూడా దృష్టికి వచ్చిందండి. అది మాత్రం కొన్ని మరి ప్రైవేట్ బ్యాంకుల నుంచి కూడా వచ్చిందన్నారు, గవర్నమెంట్ బ్యాంకుల నుంచి వచ్చిందన్నారు. కానీ
కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరఫు నుంచి మాత్రం మేము చాలా మొదటి నుంచి కూడా మంచి శ్రద్ధ తీసుకున్నాం. పెన్ ఇంక్ కూడా అందరికి వేయటం జరిగింది. తర్వాత కన్వర్షన్ లో ఒక్క ఫ్రాడ్ కూడా మా పిఎన్బి నుంచి జరగలేదు. దానికి మాత్రం మేము గర్విస్తున్నాం అండి. ఓకే, మంచిదే. కానీ ఇప్పుడు ఫైనల్ గా మీరేంటి పరిష్కారం ఏంటి? ఏమైనా పరిష్కారం చెప్పగలరా? సూచన చేయగలరా? సార్ క్యాష్ రావాలి సార్. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనకి రొటీన్ అయిందంటే, బ్యాంకు నుంచి రొటీన్ అయిందంటే మనకు కూడా క్యాష్ అందరికి ఇవ్వగలుగుతాం. అది మరి మామూలుగా మేము చెప్పే సొల్యూషనే. మేము మామూలు తెలియని వాళ్ళని చెప్పే ఎంతో దారుణంగా ఉన్నాయో తీసుకెళ్తామే తప్ప మళ్ళీ వెనక రావట్లేదు సార్. కాదుగా, ఇది సంక్షోభాన్ని దారితీస్తా? ఇది మరింత సంక్షోభం అవుద్దా, లేదు బ్రహ్మాండమైన క్యాష్లెస్ సొసైటీ అవుతుందా? క్యాష్లెస్ సొసైటీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది సార్. ఎందుకంటే నాకే ఈ రోజుకి అన్నిటిలో నేను యూజ్ చేయలేను కార్డుని. బ్యాంకర్ అయింది, మామూలు ప్రజలకైతే ఎలా ఉంటుంది సార్ అది? ఓకే, సో ఇది ఏమవుతుంది? ఇది మరింత సంక్షోభమే అవుతుంది అంటారు అట్లయితే? సార్ టైం పడుతుంది సార్. యాక్చువల్ గా చెప్పాలంటే దీని సంక్షోభం నుంచి మనం బయటికి రావచ్చు, కొద్దిగా టైం పడుతుందేమోనని నేను నా ఉద్దేశం సార్. ఒక్క చిన్న మాట అయ్యా, నేను ఒక్కటే మాట అధికారి గారు, ఇప్పుడు అందరు సాంశీరావు గారు అందరూ బ్యాంకుల మీద వచ్చి పడుతున్నారు, మాకు రష్ ఎక్కువ అవుతుంది, మేము హ్యాండిల్ చేయలేకపోతున్నామని ఏటీఎం సెంటర్లు పెట్టారు బజార్లు. ఏటీఎం సెంటర్లు ఇప్పటి వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడట్లేదు, కానీ అన్ని బ్యాంక్ ఏటీఎం సెంటర్లు మాత్రం దాదాపుగా మూతపడి ఉన్నాయి. ఓపెన్ అయి ఉన్న వాటి ముందు 100కు తగ్గిన క్యూ లైన్ అయితే ఎక్కడ లేదు. అక్కడ నో క్యాష్ బోర్డులు కనబడుతున్నాయి. బట్ ఇంకా బ్రాంచీలలో క్యాష్ అవైలబిలిటీ ఉంది. దయచేసి ఇప్పటికి కూడా నేనే చెప్పిన 4 లక్షలు ఇచ్చి నడిపియమంటున్నారు. యాక్చువల్ గా మాకు 40 లక్షలతో నడుస్తుంది ఒక బ్రాంచ్ అని బ్రాంచ్ మేనేజర్ నాతో గోడు ఎలా పూసుకున్నాడు. వాళ్ళకి నా సానుభూతి ఉంది. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఇది మంచి నిర్ణయం మీరు ఏదైతే మాట అన్నారు మరి అదే అంటున్నారు కదా, రాజకీయ నాయకులంతా కూడా మేము ముందు మత్తు ఇస్తున్నాం అంటున్నారు కదా. ముందేమో ఏటీఎం లోకి పోమంటారు, ఏటీఎం లోకి వస్తే క్యాష్ లేదు, బ్యాంకులోకి వస్తే క్యాష్ లేదు, మరి ఎక్కడ పోయేది? కానీ మరి ఈ 30% తీసుకునేటువంటి క్యాష్ ఎవరు అందిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. మరి ఆర్బీఐ అయితే డైరెక్ట్ పంపదు, ఇక్కడ ఉన్న బ్యాంకులకే సర్క్యులేట్ చేస్తున్నామంటుంది. ఇందులో ఇంకో కుట్రగోను, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏదైతే ఎస్బీఐ ఇట్లాంటి బ్యాంకులు ఉన్నాయో వాటిలో క్యాష్ అవైలబిలిటీ తక్కువగా ఉండి ప్రైవేట్ బ్యాంకులకు ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. మరి ఇదేందో అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడు కేంద్రం కూడా టీ ఎస్టేట్, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన టీ ఎస్టేట్లో సీతారాం యేచూరి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి ఫ్రీగా ఎంతైనా సరే క్యాష్ ఇచ్చేసేయండి అని కలెక్టర్ ద్వారా ఇచ్చేయండి అని చెప్పారంట. మహారాష్ట్రలో సినిమా హాల్స్ కి టికెట్లు ఈ మా పాత డబ్బులతో కొనుక్కోవచ్చు అని ఇచ్చారంట. మరి బీజేపీ నా వ్యక్తిగత అనుభవం చెప్తాను కొమ్మినేని గారు, 1000 రూపాయల నోటు చెల్లదన్నారు. నాకు ఆ విషయం అంత అవగాహన లేక నేను 1000 రూపాయలు అడిగితే సార్ చెల్లదని వాడు ఇది చూపిస్తున్నాడు. 1000 రూపాయల నోటు చెల్లె, పెట్రోల్ పోయించుకోవడానికి 1000 రూపాయల నోటు చెల్లదు. 500 అయితే ఓకేనట, ఏడపోవాలి మళ్ళీ 500. థ్యాంక్ యూ సాంశీరావు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి డిస్కషన్లో అంటే నల్ల డబ్బు యాక్చువల్గా మోడీ గారు చెప్పింది ఏంటంటే, నేను విదేశాల నుంచి నల్ల డబ్బు తీసుకొచ్చి మీ అకౌంట్స్లో నేను డబ్బులు వేస్తానని చెప్పారు. రామ్ జెఠ్మలానీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ, మీరు ఒక లేఖ రాయండి జర్మనీకి, వాళ్ళు ఇస్తారు మీకు లిస్టు మొత్తం కూడా, నల్ల డబ్బు ఎవరెవరు భారతీయులు ఎవరిదో చెప్తారన్నది. ఇప్పటి వరకు ఆ చర్య తీసుకోలేదు. కానీ సడన్గా ఒక పెద్ద ప్రకటన చేసినట్టుగా, అంటే అది మోడీ గారే తీసుకున్నట్టుగా ఆ ప్రకటన ఆయన చెప్పారు. కానీ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందుగానే ఆ డెసిషన్ తీసుకొని దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రకటిస్తుంది. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మోడీ గారే నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, హైదరాబాద్ మొత్తం కూడా కుదేలైపోయింది, ఇది మొత్తం కూడా ప్రోగ్రెస్ దెబ్బతిన్నదని ఆ రిపోర్ట్ అదే చెప్తున్నారు. తర్వాత మీరు రాష్ట్రాలని కన్సల్ట్ చేయకుండా ఎలా చేశారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందనంటే, ఈరోజు ఇక్కడ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా భయపడినట్టుగా కానీ లేదా ఎవరైనా కూడా లైన్లో నిలబెట్టిన కానీ కనపడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు worry అవుతుంది కూడా మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, అది వాస్తవం. ఎవరు worry అవుతున్నారంటే నిజంగా కష్టపడి డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే worry అవుతున్నాడు ఏమవుతుందని అనేసి. ఈరోజు VDIS బదులుగా ఇంకొక స్కీమ్ ఒకటి తీసుకొచ్చి మోడీ గారు మీరు డబ్బుల్ని నల్ల డబ్బుల్ని మీరు బ్రహ్మాండంగా వైట్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళ పథకమే వాళ్ళకి. కానీ మిగిలినటువంటి రైతులు ఈరోజు ₹1,00,000 ఆ అక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మటుకు 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. ఆ డబ్బు అంటే వాళ్ళ ఆస్తిని అమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి, మధ్యతరగతి పరిస్థితి ఏంటి, లేదా తనకున్నటువంటి ఆదాయం వచ్చినటువంటి ఆదాయాన్ని ఇంకొక రూపంలో పెట్టుబడి పెట్టి ఇంత వస్తుంది అనుకున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించట్లేదు. కానీ 60% పీపుల్ అటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు 10% నల్ల డబ్బుని బయటకు తీసుకురావడం కోసం 10% పీపుల్ దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బు ఇదంతా కూడా 90% పీపుల్ దగ్గర నల్ల డబ్బు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మిక్స్ చేస్తున్నాం.
ఈ 10% పీపుల్ని మీరు భయపెట్టలేక ఏ రిలయన్స్ వాళ్ళు లేదా ఆదానీలు ఇంకొకరు దీనికి భయపడిపోయి చేసినటువంటి సందర్భం ఇప్పటికేం కనపడట్లేదు. వాళ్ళకేమో జియోకి బ్రాండ్ అంబాసిడర్గా మోడీ గారే ఉంటున్నారు. తర్వాత నల్ల రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చట్టాల మీద ఏదో ఉన్నట్టుగా నల్ల రాజకీయం ఆయన చేస్తున్న రాజకీయం ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటము, లేకపోతే మంత్రి పదవులు ఇవ్వటము, ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టడం, వీళ్ళు అవినీతి రహిత రాజకీయం అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ జనం నవ్వుకుంటున్నారు. అంటే బ్యాంకర్స్ మీద నేను చర్య తీసుకుంటానంటారు. బ్యాంకర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, కానీ నేను చర్య తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాబట్టి నిన్న బంద్ చూడండి, ప్రజల హార్తాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అంటే ఒక రకమైనటువంటి బంద్ వాతావరణం నవంబర్ 9 నుంచి ఉంది. ఎందుకనంటే 60% ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు, 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 60% ప్రజలు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు తీసుకొని కూలి తీసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు తప్పితే మిగిలిన వాళ్ళు ఎఫెక్ట్ అయినట్లే పెద్ద లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి అనేక రూపాల్లో డబ్బులు సర్క్యులేట్ చేసుకోవడం తెలుసు. కాబట్టి ఈ రోజు ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రజల గురించి ఆలోచించకుండా ఇది మొత్తం కూడా ఏదో ప్రక్షాళన జరుగుతున్నట్టుగా ఇప్పటికే చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను సక్రమంగా నిర్వర్తించి ఐటీని కానీ లేదా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని కానీ ఇంకోటి యాక్ట్స్ అన్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. ఈ 2.5 సంవత్సరం నేను విఫలమయ్యానని చెప్పి మోడీ గారు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ 2.5 సంవత్సరం కామ్గా కూర్చొని ఒకరోజు సడన్గా ఒక నిర్ణయం ఇచ్చేసి ప్రజలందరినీ ఇచ్చేసి నేను నల్ల డబ్బు తీసుకొస్తున్నాను 50 రోజులు మీరు వెయిట్ చేయమంటే ఈ పోయిన ప్రాణాలని ఏమన్నా మోడీ గారు తీసుకురాగలరా, లేకపోతే ఈ నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఏమైనా చేయగలరా? రైట్. ఇక రాంకోట గారు మీరు సమాధానం చెప్పడానికి ముందుగా కేంద్రం వైఫల్యం చెందిందా, బ్యాంకులు వైఫల్యం చెందిందా, చంద్రబాబు గారు ఫైర్ అవుతున్నారు. అట్లాగే మీ కొత్త యాక్ట్ వల్ల కూడా జనానికి ఉపయోగమా, ఎంత మేరకు ఉపయోగం, మధ్యతరగతి వాళ్ళని మీరు ఎట్లా ఆదుకుంటారు? ఎక్కువ నుంచి సుబ్బారావు గారు నమస్కారం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. కొత్త పథకం ఎట్లా ఉంది, మీరేమనుకుంటున్నారు? బ్యాంకుల వైఫల్యమా, కేంద్రం వైఫల్యమా? అది కేంద్రం వైఫల్యం అండి. కేంద్రం వైఫల్యమేనా? మరి చంద్రబాబు గారు బ్యాంకుల వైఫల్యం అంటున్నారే? లేదండి. అంటే ఇప్పుడు ధాన్యాలు అమ్ముకోవాలండి, తొలకరి ధాన్యాలు అమ్ముకోవాలి. అవును. దాన్నేమో ఆధార్ కార్డు ఇవన్నీ లింక్ చేసి ఆ అకౌంట్ లోకి వేస్తానంటున్నారు. అవును. అది దానివల్ల ఏంటంటే మాకు డబ్బులేమో ఆ అకౌంట్ లో పడిపోతున్నాయి, బయటకేమో రావట్లేదు. అవును. మేము 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం, మాకు పెట్టుబడి లేదు. దాళవాకి వెంటనే పెట్టుబడి పెట్టాలి, మాకేం అర్థం అవ్వట్లేదు. రైతులు మేలు కోసమే చెబుతున్నారు కదా మోడీ గారు, షా గారు, మీరు ఒప్పుకోరా? ఏమండి? రైతులు మేలు కోసమేనంట కదా ఇదంతా చేసి నోటు రద్దు చేసింది. రైతులు మేలు కోసం ఏం కాదండి, మేము చాలా బాధపడుతున్నామండి. బాధపడుతున్నారా? మాకు అసలు మీలాంటి మనీ ట్రాన్సాక్షన్ లేదు. రేపు పొద్దున్న కూలీలకు ఇవ్వాలంటే 100 ఉంటే కానీ కూలీలు రావాలంటున్నారు. అవును, కరెక్టే. మీలాంటి వాళ్ళ ఆక్రందన మరి ఢిల్లీలో కూర్చున్న ప్రభువులకు వినపట్టలేదు, పైగా అదేమంటే డబ్బా ఇస్తున్నారు. రాంకోటే గారు చెప్పండి, ఏమిటి ఈ ఆక్రందన? ఈ రైతులు ఎన్నాళ్ళు ఈ రకంగా కష్టపడాలా? రైతులు అనేసరికి నాబోటాళ్ళకి కాస్త కోపం వస్తూ ఉంది. మీరు ఈ బ్లాక్ మనీ ఏం చేస్తారో కానీ కోట్లాది మందిని బలి తీసుకునే పరిస్థితికి తీసుకెళ్తున్నారా? ఏంటి పరిణామం రాంకోటే గారు? ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటువంటి రోజు రాబోయే రోజుల్లో ఉంది. ప్రతి రైతు గురించి ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మనం చేసినటువంటి యూరియా ఇబ్బంది లేనటువంటి రైతు మూలంగా ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇది ఆ ఫలాలు మన చేతికి చేయడానికి అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా సుబ్బారావు గారు లాంటి వాళ్ళు చెప్పిన విధంగా ఏదైతే రైతులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే కోత కొయ్యాలంటే 1500 రూపాయలు, కుప్ప వేయాలంటే 3500 రూపాయలు, నోర్చాలంటే 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 10,000 రూపాయలు 10 ఎకరాల రైతు కంటే 1,00,000 రూపాయలు కావాలి. 50,000 రూపాయలు వరకు బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి అని చెప్పి రైతులకు చెప్పారు. కిసాన్ కార్డు కార్డుకి బ్యాంకర్ నుంచి సాంబశివరావు గారు మాట్లాడుతూ వాస్తవంగా క్యాష్ అయితే రాలేదు. దేశ సరిహద్దులో కొన్ని లక్షల మంది సైనికులు దేశం కోసం రాంకోటే గారు ఈ రకంగా బీజేపీ పార్టీ రాగానే సైనికులు వచ్చిరా, లేకపోతే సైనికులతో బీజేపీ పార్టీ వచ్చిందా? మీరంతా సైన్యంలో పనిచేసిరా బీజేపీ పార్టీ వాళ్ళు. డోంట్ కంపేర్ విత్ సార్. సైన్యంతో మీరు కంపేర్ చేసుకోకండి. మీరంతా ఆర్మీలో పనిచేస్తారో బీజేపీ పార్టీలో పనిచేస్తారో చెప్పండి. ఇది కాదు కదా దేశభక్తిని వాడుకోకండి. రామాలయం కడతాను, అయోధ్యలో రామాలయం కట్టాను సార్. దేశభక్తిని తీసుకొచ్చి దీన్ని కంపేర్ చేయకండి. క్రాంతి రావాలని చెప్పి చెబుతుంటే అది వదిలేసి కేసీఆర్ గారు లాలూచి అయ్యారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో బ్యాంకుల మీద. అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ బ్యాంకుల్లో లోకల్ బ్యాంక్ హెడ్స్ తో కూర్చొని మాట్లాడే అధికారం చీఫ్ మినిస్టర్ కు ఉంటుంది. ఆయన ఏమన్నాడు, బ్యాంకులు కాస్త ఎక్కువ సర్వీస్ చేయండి అన్నాడు. ఏంటంటే
ఫైనాన్సింగ్ ఎట్లా చేస్తారు? కావాలండి అంటే అక్కడ ఫ్యూయల్ లేకుండా బండి, పెట్రోల్ లేకుండా బండి ఎట్లా నడవదో బ్యాంకులో రసీదు ఆయనకి ఇస్తే కనుక ఆయన కూడా దాన్ని మళ్ళీ దాంట్లో కనుక జమ చేసుకుంటే నథింగ్ రాంగ్. చెక్ బుక్ రావడానికి 30 రోజులు టైం పడుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎవరైతే బ్యాంకుల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక రైతుల గురించి అసలు పరిపూర్ణంగా నిశ్చింతగా ఉండండి. మోడీ గారు రైతుల గురించి పరిపూర్ణంగా ఆలోచన చేస్తున్నారు. నిన్న రైతు సభలో కూడా అమిత్ షా గారు చెప్పారు రైతులకు పరిపూర్ణంగా లాభం చేకూరుతుంది. రైతు సభలో కూడా డబ్బులు పంచారంట కదా, వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో దాని గురించి కూడా డబ్బులు పంచారని. దీని అర్థం ఏంటంటే అసలు రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎకరం పొలం ఒక ఊర్లో 20 లక్షలు ఉంటుంది, కానీ బయట రేట్ వచ్చేసి 30 లక్షలు ఉంటుంది. ఆ 10 లక్షలు బ్లాక్ అంటే బ్లాక్ కాదు. రాబోయే రోజుల్లో అదే 30 లక్షలు ఒరిజినల్ రేట్ కింద పెట్టండి. రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించుకుంటే కనుక ఒరిజినల్ గా రైతులకు న్యాయం చేకూరుతుంది. ఉందాం, చక్కగా బ్యాంక్ అకౌంట్ నిర్వహించుకుందాం అని చెప్పి చెబుతుంటే కూడా సహకరిస్తున్నారు. వాస్తవంగా ప్రతి బ్యాంకులు సహకరిస్తున్నారు. అది వదిలేసి మనం ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది. ఏం విఫలం కాలేదు. దేశంలో ఒక సంస్కరణ తీసుకురావడానికి కష్టం పడుతుంది. ఆ సంస్కరణ తీసుకొచ్చే లోపలే మీరు విఫలం అయిపోయారు, మీరు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అన్న దైవం చెరకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మేము అందరికీ కూడా రైతులందరికీ చేతులొచ్చి నమస్కరించి చూస్తున్నా. మహేష్ గారు ఏమంటారంటే మీరు రైతు కాదంటారు, మీరు బిల్డర్ అంటారు. ఒక మనిషికి 4 రకాల యాక్టివిటీ. మహేష్ గారు వాస్తవంగా నేను ఏం చెబుతున్నానంటే రైతుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. ఏమి నాటేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో, రైతుకి ఎలాంటి కష్టం ఉందో, ఆరుగాలం పనిచేసేటువంటి రైతు పడేటువంటి కష్టం గురించి పరిపూర్ణంగా నాకు తెలుసు. నీళ్లు రాకపోతే రైతు ఎంత ఇబ్బంది పడతారో వాటి గురించి నాకు అవగాహన ఉంది. మాకు కృష్ణా డెల్టాలో నాకు ఉన్నటువంటి పొలానికి మాకు చాలా అద్భుతమైన పొలాల దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది పడుతున్నాం కదా అని చెప్పి దేశంలో సంస్కరణ వస్తే ఆ సంస్కరణ వద్దని అనుకుంటే కుదరదు కదా. మనం దరిదాపుగా 60 సంవత్సరాలు అంధకారంలో బతికాం. రాబోయే రోజులు రాబోయే తరుణంలో వచ్చేటువంటి నాట్లలో కానీ రాబోయే రోజుల్లో కానీ నగదు రహితంగా జరిగి ప్రతి రైతుకి ఉపయోగం చేకూరుతుంది. 26 కోట్ల మంది గట్టు మీద ఎక్కగానే వాళ్ళు మోసం చేయకుండా గట్టు మీద ఎక్కగానే కనుక ఓచర్ రాసిస్తే తప్పే ఉండదు. ఆ ఊర్లో రైతు పొలం ఎక్కడికి పోదు. రైతు మీద నమ్మకంతో కూలీలు ఉంటారు. దైవం ఎడ్యుకేట్ చేశాం. మహేష్ గారు ఎడ్యుకేట్ చేశారా? నాగిరెడ్డి గారు ఎడ్యుకేట్ చేశారా? రామకోట ఎడ్యుకేట్ చేశారా? ఎవరు ఎడ్యుకేట్ చేయాల? ప్రతి ఒక్కళ్ళు వచ్చి మొబైల్ విప్లవంలో 1,25,00,000 మంది 125 కోట్ల మంది మొబైల్ విప్లవంలో పాల్గొన్నారు. అందువల్ల అది అర్థం చేసుకోండి. దయవుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి చర్యని అంతేగాని మా పార్టీ యాంటీ మాట్లాడాలి కదా అని యాంటీ మాట్లాడకండి. ప్రజల్లోకి మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు కాలికి దెబ్బ తగిలిందనుకో ప్రభుత్వం వల్ల తగిలిందని చెప్పటం, లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే మాకు ఇలాంటి జరిగింది. మీరు ఉన్నప్పుడు చేయలేని పని మేము చేస్తున్నప్పుడు హర్షించడం పోయి మమ్మల్ని విమర్శిస్తారు ఎలాగా? వాస్తవం చూడండి, ప్రతి రైతుకి ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు మేము యూరియా సప్లై చేసాం. చేసిన యూరియాకి ప్రజలు ఇంతకుముందు ఈ యూరియాని తీసుకెళ్లి ఇండస్ట్రీస్ లో వాడుకునేవాళ్ళు. దాని మీద వేపపూత పెట్టి మేము యూరియా సప్లై చేసాం. చేయటం వల్ల ప్రతి రైతుకి ఇవాళ యూరియా అనేది ఏ ఇబ్బంది లేకుండా యూరియా అందుతుంది. యూరియాలో బ్లాక్ మార్కెట్ ఆగిపోయింది. ఇవాళంటివన్నీ ఆలోచన చేసుకోవాలి. రైతులకి రాబోయే రోజుల్లో స్వర్ణ యుగం. అంటే పంటకి లాభం. రైతు డైరెక్ట్ గా దళారీలు లేకుండా రైతు డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. మీ డబ్బులు మీ దేశం సమగ్ర అభివృద్ధి ఓకే రాంకోటి గారు. సో భవిష్యత్తులో స్వర్ణయుగం కాబట్టి ఇప్పుడు మొత్తం అమ్మే వేస్ట్ చేసేద్దామా? ఒక్క నిమిషం పరశురామరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. పరశురామరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. పరశురామరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. రైతు అంటే రైతు ఎవరైనా సరే పంట మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. రైతు అని అంటారు. రైతు ఎవడైనా సరే పంట పండించి ఆడకూతురు పెళ్లి చేస్తుండ సార్ ఎక్కడన్నా. అవును. ఎవరికైనా రైతుకు మిగిలితే బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు సార్. అవును. పెట్టే ఖర్చుకు వచ్చే దిగుబడికి అసలు పోలికే లేదు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీరు పెడుతున్న డిబేట్ ఏదైనా ఉంటే ఫంక్షన్ హౌస్లు పెట్టినట్టు పెట్టండి సార్. వీళ్ళందరినీ అడుగుతారు ప్రశ్నలు. అవును, కరెక్టే. ఇది ఫస్ట్ ఒక రోజు మంచిగా అనిపించింది సార్, తర్వాత మొత్తం వర్స్ట్ గా తయారైంది ఈ సమస్య. కరెక్టే. మా బొట్టాళ్ళం ఆ రోజు నేను ఆర్థికంగా ఏమన్నా దేశం ఇబ్బంది పడతామంటే నా మీద కూడా ఫైర్ అయ్యారు. ఏంటి సార్ మోడీ అంత గొప్ప నిర్ణయం కాదు, నాకేదో ఈయనేదో జింగోయిస్టిక్ గా ఏదో సూపర్ మ్యాన్ అనిపించుకోవాలని తీసుకున్నట్టు అనిపిస్తుంది. దేశానికి మంచి జరిగితే మేము కూడా సంతోషిస్తామంటే ఆ రోజు ఒప్పుకోలే. కానీ ఆ తర్వాత జనం ఈ పాటలు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు
ఒప్పుకుంటున్న మాట నిజమే. పరశురామరెడ్డి గారు నిజంగా రైతులు పడుతున్న ఆవేదన, ఆయన స్వర్ణయుగం వస్తుందని చెబుతున్నారు రామకోటయ్య గారు. మరి ఇప్పుడు ఆ రైతు బతకాలా వద్దా, ఇప్పుడు బతకపోయినా పర్వాలేదనే పరిస్థితికి వెళ్ళకూడా బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. మీరు ఒక రైతు అనుకుంటా పరశురామరెడ్డి గారు, చాలా చక్కగా మీ ఆవేదనని మీ గొంతులోనే వినపడతా ఉంది పరశురామరెడ్డి గారు. రవి గారు విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. రవి గారు నమస్కారం, మాట్లాడండి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఇప్పుడు మాది విజయనగరం జిల్లా అండి. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ బాధ్యతలే, తప్పు పట్టొద్దు మనం. ఏ బాధ్యతలండి? ఇప్పుడు చిల్లర లేక చాలా మంది ప్రజలు పని లేదు. ఇక్కడ మాకు పని కూడా లేవట్లేదా? పని లేదు. ఇప్పుడు ఏమైనా చేస్తారా? పని ఇప్పిస్తారా? బ్యాంక్ లో అకౌంట్ ఉందంటారు. ప్రతి అకౌంట్ లో 2,50,000 వేసుకున్నారు. నా అకౌంట్ లో రూపాయి కూడా లేదు. అకౌంట్ లో ఏమైనా మోడీ గారు వేస్తారు? మా అకౌంట్ లో వేస్తారండి. రేపు వచ్చిన తర్వాత కొంత మిగిలితే 10,000 25,000 వేస్తారండి. మా అమ్మగారి పేరు, నా పేరు, అందరి పేరు అకౌంట్ లో ఉన్నాయండి. ఒక్క రూపాయి కూడా మా వచ్చి మీ బ్యాంక్ లో వెళ్ళదు. అలాగే మాకు అప్పు కూడా పట్టట్లేదు. ఎవరు దొరకలేదా? మీ జిల్లాలో నల్లధనం ఉన్నాళ్ళే లేరా? 2,50,000 వేసేవాళ్ళే లేరా? ఎవరి దగ్గర ఉందండి? ఎవరికి ఉంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు పట్టుకుని పీడిస్తే మొత్తం డబ్బులు బయటకు వచ్చేస్తాయి. అంతేనా? ఇప్పుడు కొన్ని వేల కోట్లకు వచ్చేస్తాను ఎలక్షన్ లో. అవును, ఆ డబ్బులు ఎలాగ వస్తానండి? కరెక్టే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఉంది కదా, వాళ్ళందరినీ లాక్కోమనండి ఆ అమౌంట్ ని. అంతేనంటారు? చివరికి ఆయన దగ్గరికి వెళ్ళారు మళ్ళీ మీరు. ఓకే, రైట్. కాదుగా, ఇప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని చట్టాలు ఏం చేయలేవు కదా. ఆయన అంటే ఆయనని కాదు. అసలు చిన్న సబ్మిషన్, ఇందాక రామకోటయ్య గారు సుదీర్ఘంగా రైతులకు మేము ఎన్ని చేసినాం, సూటిగా 3 ప్రశ్నలు రామకోటయ్య గారు కానీ వారి బీజేపీ నాయకత్వాన్ని కానీ. మీరు యూరియా గురించి మాట్లాడింది, కానీ ఈ ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి తీసుకోవాల్సిన దేశవ్యాప్తంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 72,500 కోట్ల రుణమాఫీ చేసింది. ఈరోజు మొత్తం భారతదేశం అంతా కరువు కటకల్లో కొట్టుమిట్టాడుతుంది, మీకు తెలిసిన విషయమే. రైతు ఆత్మహత్యలో కూడా మహారాష్ట్ర వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర నెంబర్ 1, ఇక్కడ నెంబర్ 2. సో ఈ కష్టాల్లో రైతులు ఉంటే రైతుల రుణమాఫీ చేయడానికి వీళ్ళకి ధైర్యం రాలేదు, కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం రుణాలు రైట్ ఆఫ్ చేయడానికి. రెండోది ఇన్పుట్ సబ్సిడీ, కరువుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నివేదికల ఆధారంగా ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం మేము రైతులకు ఏదో మేలు చేస్తున్నామని చెప్పడం అర్థం లేదు. అసలు మోడీ గారు వ్యాపారస్తులకు తప్ప రైతులకి ఏమీ చేసినటువంటి సందర్భం ఇప్పటి వరకు ఏమీ లేదు. చేస్తారనేటువంటి ఆశాభావం కూడా ఎవరికి లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతింటున్నారు. ఈ రోజు బంద్ నిన్ననే కాదండి, ఇప్పుడు కూడా బంద్ వాతావరణమే. ఈ హైదరాబాదే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఆ బంద్ వాతావరణం ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకి ఆల్టర్నేటివ్ చూయించకుండా ఇప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిగా ముందుకెళ్తే మటుకు చాలా నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చేటటువంటి సంస్కరణల వల్ల నల్లదనం అంటే ఒకటండి, మనం చెప్పడానికి ఇప్పుడు బ్యాంకులు లేనటువంటి మా విలేజ్ ఉంది, మా విలేజ్లో బ్యాంకు లేదు. 8 కిలోమీటర్స్ వెళ్ళాలి వాళ్ళు బ్యాంకులో ఏదైనా ట్రాన్సాక్ట్ చేయాలంటే. ఎంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏదైనా క్రాప్ వస్తే అది ఏ విధంగా అమ్ముకోవాలి, అమ్ముకున్న తర్వాత ఆ వచ్చిన డబ్బులు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం ఆలోచించకుండా ప్రతిదీ కూడా మనం ఏదో ఒక సంచలనం సృష్టించి ఆ సంచలనం ద్వారా మరింత జరగబోతుందని ప్రజల చేత మీడియా చేత చెప్పించుకున్నంత మాత్రం ఏమీ జరగదు. వాస్తవ రూపంలో మనం ఉన్నటువంటి ఇక్కట్లు. ఫైనల్ గా చెప్పండి రామకోటయ్య గారు, ఈ ట్యాక్స్ మరి 50%, 70%, 80% కాకుండా మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా మీలాంటి వాళ్ళు కూడా లిమిట్ పెంచాలి. 10 లక్షలు 20 లక్షలకు స్లాబ్ పెట్టి మొత్తం రద్దయిపోతాయి కాబట్టి అని చెప్పి చాలా ఇంపార్టెంట్ గా ఒక విషయం చెబుతున్నాను. అసలు మధ్యతరగతి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ట్యాక్స్ ఎవరైతే 2,50,000 దాటి ఉంచుకున్నారో, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉంచుకున్నారో, ఎవరైతే నల్ల డబ్బు ఉంచుకున్నారో వాళ్ళకి ఇబ్బంది. కానీ 2,50,000 దాటితే అందరూ నల్లధనం ఇబ్బంది లేదు. కాదు 2,50,000 ఉంటే నల్లధనం దాటినట్టు. బ్లాక్ మనీ అంటే వేరే ఏం కాదు, డబ్బుని వివాద రహితంగా లోపల దాచుకుని ఉంచడమే బ్లాక్ మనీ కింద లెక్క వస్తుంది. ఒకవేళ నేను చాలా క్లియర్ గా చెబుతున్నాను, ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి అకౌంట్ చూపించి అకౌంట్ లో వేసుకుంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పటి వరకు అలాంటిది అకౌంట్ లో చూపించండి, ఐడియాస్ ఏర్పాటు చేసి మీరు ముందుకెళ్ళండి అని చెబితే వాటిని బ్యాంకులు లేవని కదా అందరు చెప్పేది. మీరు డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోమంటే బ్యాంకులు లేవు కదా అంటే జనాలు ఒప్పుకోరు. బ్లాక్ మనీ అంటే ఏంటంటే మనీని బ్లాక్ చేసింది బ్లాక్ మనీ. చివరగా ఒకటి చెప్పాలి, ఇంకా బోల్డ్ చర్యలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఐడియాస్ ప్రకటించినప్పుడు ముందుకు రావాలి.
ఇందాక మహేష్ గారు VDAs చెప్పినట్టు కానీ మీరు ఇప్పుడు రైతులకి పెట్టినటువంటి అందరికీ కానీ కూడా ఎవరికి వాస్తవం ఉపయోగపడతాయి అంటే నల్ల డబ్బు ఉండే వాళ్ళకి వైట్ గా చేసుకోవడానికి కానీ కష్టించి పనిచేసినటువంటి పరిస్థితి ఏంటి? ఒకే ఒక్క నిమిషంలో ఇవే ఒకే ఒక్క సినిమా కాదు ఒక రోజులో చేయడానికి. కానీ ఇవాళ ఆయన అటు చేశాడు కదా. మోడీ గారు చేసేది కదా. మీ చట్టాలు ఉన్నాయని ఆల్రెడీ ఉన్న చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలా? మీరు 2.5 సంవత్సరం అయిందని మీరు వచ్చి మోడీ గారి క్యాబినెట్ నువ్వు సంప్రదించకుండా ఎవరికి చెప్పకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ లేకుండా చేసింది మోడీ గారి ఒకే ఒక్క లెక్క చేశాడు తప్ప. రాబోయే రోజుల్లో 4,000 మందికి ఓ బ్యాంకు చొప్పున ఏర్పాటు చేసి రైట్ చేయండి మంచిది. అవన్నీ చేసిన తర్వాత చేసింటే గొడవ లేదు కదా. బ్యాంకులు అవుతాయి. రైట్ ఓకే. ఏదేమైనా రైతుల కష్టాలు నష్టాలు ఏంటంటే మాత్రం ఆవేదన కలుగుతోంది. ఢిల్లీలో ఉన్న ప్రభులకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ ఇవన్నీ పట్టించుకోనే పరిస్థితిలో లేకుండా వాళ్ళు చేసిందే రైట్ అనుకునే ధోరణి కాకుండా ఎంత మంచి ఒక ఆయన ఎవరు అన్నారు ఎంత మంచి నిర్ణయం అయినా సరే సరిగా చేయకపోతే దానివల్ల వచ్చే విఫలితాల వల్ల కోట్లాది మంది జనం బలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాల్ని దృష్టిలో ఉంచుకోకపోతే ప్రమాదం అని చెప్పక తప్పదు. గోని ప్రకాష్ గారు, అట్లాగే నాగిరెడ్డి గారు, రాకేష్ గారు, మహేష్ గారు, రామ్ కోటయ్య గారు ఢిల్లీ నుంచి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.